హలో మేడం, అతికాల ఏంటే ఇది? రాత్రి లారీ స్టీరింగ్ తిరిగినట్టు మంచం అంతా తిరిగేశావు. చూడ్డానికి గడియారంలో చిన్నమూలు పెద్దమూలలో ఉన్నాను తెలుసా? అయినా మొత్తులోకి వెళ్తే మూడికి మంచానికి తేడా తెలీదా? రాత్రి నిద్ర పట్టేసింది ప్రసాద్. తమరే కదా కాలు చేతులు వేయకూడదు, యాసిడ్ పోసేస్తా అన్నారు. రాత్రి లాలో ఏదో క్లాస్ చెప్పావు. అంటే నువ్వు విన్నావా? ఏదో లైట్ గా విన్నాలే. బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది, కనీసం లంచ్ అయినా ప్రిపేర్ చేయి. ఇది లాలో 2వ పేజీలో 3వ లైన్లో ఉంది తెలుసా? నాకు తెలుసు. ఓ, మా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుక్కోవచ్చు. అవసరం లేదులే, మొత్తం నువ్వే చేసావని క్రెడిట్ దొబ్బేడానికా? ఇదో పెద్ద దక్ష యజ్ఞం మరి, క్రెడిట్ మొత్తం దొబ్బడానికి. దక్ష వాట్? అసలు ఏ కాలం మనిషిరా బాబు? హిందూ పురాణాలు తెలియవు, మళ్ళీ మా అమ్మాయి పూజకి పునస్కారాలకి పద్ధతికి ఫరికినీ కట్టినట్టు ఉంటుందని మీ అమ్మ అవుతుంటది ఊరికనే. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తెలియాలని రూల్ ఉందా? నో. భగవద్గీతను బహిర్గతంగా స్కూల్స్ లో పెట్టేయాలి, అప్పుడు కానీ మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. ఏదో అంటున్నావు? ఏం లేదు, నా కొంపలో నీ కొంపటే కానీ. కర్రీ మంచి స్మెల్ వస్తుంది ప్రసాద్, డెఫినెట్ గా నీకు నచ్చుతుంది. నేర్పించమని నన్ను అడుగుతావు. బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టే బోల్డ్ సూక్తులు చెప్పాడు. వంటగదిలో పెళ్ళం మాడినుంటే ఇప్పటిదాకా పెసరట్టు ఎలా వేయాలో నేర్చుకునేవాడు కాదు తెలుసా? ఎందుకు ప్రసాద్ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు? నీలో నువ్వే ఫీల్ అయిపోతావు. మగాళ్ళంతే, మునిలా మౌనంగా బాధపడతారు. ఏదో ప్రయోగం చేస్తున్నావుగా కానీ. రమ్మంటున్నాయి కోళ్ళు, అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు, దీని వంట తింటే రాలుతాయి నా పళ్ళు. ఓ థ్యాంక్ యూ. అన్నం ఏంటే మరమరాల్లా ఉన్నాయి? ఏదో ఒకటి. ఎవరివి ఈ అస్థికలు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఈ బూడిదలో భోజనం చేసేంత ధైర్యం నాకు లేదు గానీ నువ్వే కడుపు నిండా తిను. ప్రసాద్, ఫస్ట్ టైం చేశాను ప్రసాద్, మిస్టేక్స్ జరుగుతాయి. అయినా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. పెళ్లి చేసుకున్నావు కదా అని పెట్టిందంతా తినలేను. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంటే చేసే పనిలో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రసాద్ రాపటమేమో కానీ హాయిగా తిన్నామండి. గట్టిగా మాట్లాడకండి, ఆయన కానీ ఉన్నారంటే రేపటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ డిన్నర్ కూడా వచ్చేస్తారు. అయ్య బాబాయ్. హాయ్ రావు గారు. హాయ్ అండి. హాయ్ సత్య. హాయ్ సార్. ఏంటి సంగతిలో, ఏం నడుస్తుంది? ఈరోజు ఐటమ్స్ బాగా మిస్ అయినట్టున్నారే. కుదరలేదండి, హోటల్లో తిన్నా. ప్రసాద్ గారు మీతో కొంచెం మాట్లాడాలండి. సత్య గారు సార్, జైత్రి ఎందుకు మిమ్మల్ని రమ్మందండి? అవునా? ఓకే. అమ్మాయి పిలిచిందనగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆడవండి రావు గారు, ఏంటి సంగతి? నిన్న మార్నింగ్ ఆఫీస్కి స్టార్ట్ అయినప్పుడు రాధిక ఆఫీస్కి వెళ్ళి వస్తాను. వండుకున్నావా? క్యారేజ్ కట్టుకున్నావా? కట్టుకున్నా. అయితే సరే వెళ్ళు. బాబు ఆఫీస్కా? అవునత్తయ్య గారు, ఆఫీస్కి. నన్ను ఆశీర్వదించండి. మీరు నాకు దైవ సమానరాలు అత్తయ్య గారు. బ్లెస్ యూ, బ్లెస్ యూ. అంత బానే ఉందిగా? మార్నింగ్ బానే ఉందండి, కానీ రాత్రి అయితేనే. ఒసేయ్ రాధిక, నీ అమ్మ. ఏంటి అలా అరుస్తున్నావు? అల్లుడు తాగొచ్చావా? ఆ, ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా? ఎక్కువ మాట్లాడితే నడుము మీద ముద్దు పెట్టేస్తా.